నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు। ప్రశాంత పోలింగ్ కు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు। వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్। వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు పార్టీ కాదు, పచ్చి అబద్ధాల పార్టీ। తల్లి చెల్లి కొంగుచాటు ప్రచారం చేసిన సానుభూతి పనిచేయదు। విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్। ఉప ఎన్నికల పోరుకు సంసిద్ధమవుతున్న పోలీసు యంత్రాంగం। కేంద్ర ప్రభుత్వం అనుమతితో అదనపు బలగాలు। ఎస్పీ ఆధ్వర్యంలో నగరంలో కవాతు। కాంగ్రెస్ అధికార దాహానికి ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు। ప్రజాదరణ ఉన్నంత వరకు జగన్ ను ఎవరూ ఏమీ చేసుకోలేరు। ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ధీమా। వార్తల్లోని వివరాలు। ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఆదేశించారు। మంగళవారం ఎన్నికల అధికారి బన్వర్లాల్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా బన్వర్లాల్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రశాంతంగా జరిపించాలని, పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, గుంపులుగా చేరటం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా చూడాలని బన్వర్లాల్ ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, ఎస్పీ క్రాంతిరాణ టాటా, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య తదితరులు పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కాదు, పచ్చి అబద్ధాల పార్టీ అని ఉప ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ కొంగుచాటు ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నారని విజయవాడ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ విమర్శించారు। సోమవారం తిరుపతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే పచ్చి అబద్ధాల పార్టీ అని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం జగన్ అరెస్టుపైనే ఆ పార్టీ ప్రచారాన్ని సాగిస్తోందంటే ఆ పార్టీ సిద్ధాంతాలు అర్థమవుతున్నాయని అన్నారు। తల్లి చెల్లి కొంగుచాటున దొంగచాటు ప్రచారం చేసినా సానుభూతి పనిచేయదని హెచ్చరించారు। ప్రచారానికి మాత్రమైతే బయలు వద్దని సిబిఐకి జగన్ లేఖ రాశారని, ఆ లేఖ ఆంతర్యంతో జగన్ ఎత్తుగడలు స్పష్టమవుతున్నాయని విమర్శించారు। కాంగ్రెస్ పార్టీనే ప్రజలు విశ్వసిస్తున్నారని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలే వస్తాయని అభిప్రాయపడ్డారు। ఈ విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి, అభ్యర్థి వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కొంగుచాటున జగన్ ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నాడు, దొంగచాటున ప్రచారం చేయాలనుకున్నాడు। ఈ విధంగా తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్య పెట్టాలనుకున్నాడు। ఎందుకంటే దారుణం ఘోరం అక్కడ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఈ రెండు కూడా ఎలక్షన్ కమిషన్ పంపించి తనే బెయిల్ వద్దంటాడు, కోర్టుకు బెయిల్ వద్దంటే జైల్లో పెట్టక ఇంకెక్కడ పెడతారు, తర్వాత అన్యాయంగా జైల్లో పెట్టారంటాడు। మరి ఇవన్నీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయకపోతే ఇంకేంటిది? తిరుపతి ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ హై టెన్షన్ కు అధికారులు గురవుతున్నారు। తిరుపతి ఉప ఎన్నికలకు రాష్ట్రం ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్యం ఉండటంతో ప్రధాన పార్టీలు తిరుపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం, రిగ్గింగ్కు పాల్పడే కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమయ్యారు। ఇప్పటికే 2 పర్యాయాలు పీఓ, ఏపీఓలు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లకు 2 విడతలు శిక్షణ ఇచ్చారు। చివరగా మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ గోయల్, వ్యయాల పరిశీలకులు శాంతాకుమారి, అదనపు జిల్లా కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు। నూతన సిలబస్ పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఆర్ఎంఎస్ ద్వారా వారం రోజులు శిక్షణ కార్యక్రమం చేపడుతోంది। ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో తరగతి సబ్జెక్టు వారీగా టీచర్లను ఎంపిక చేసి సుమారు 7,000 మంది టీచర్లకు జిల్లాలో 366 మంది సిఆర్పీలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఎన్రోల్మెంట్, నాణ్యమైన విద్యను బోధించడమే లక్ష్యమని సిఆర్పీలు విజయకృష్ణారెడ్డి, ఆర్ఎంఎస్ పరిశీలకులు కామేశ్వరి తెలిపారు। అలాగే పక్షోత్సవాలు జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు। ప్రతిష్టాత్మకంగా జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి రెవెన్యూ, పోలీసు శాఖలు సంసిద్ధమయ్యాయి।
శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరిపేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదీ జరగనున్నాయి. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 250 మంది రౌడీ షీటర్లను గుర్తించి బైండోవర్స్ చేసుకున్నారు. 41 సమస్యాత్మకమైన పోలీసు కేంద్రాలను గుర్తించారు. రేణిగుంట సమీపంలో 2, ఆరేపల్లి రంగంపేట వద్ద 1, చంద్రగిరి మండలం పాకాలవారిపల్లె వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి అదనపు బలగాలను తిరుపతికి తీసుకువస్తున్నారు. ఎస్పీ ప్రభాకర్ రావు 6 కంపెనీల స్పెషల్ ఫోర్స్ కావాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడంతో మంగళవారం 4 కంపెనీల ఫోర్స్ను మహారాష్ట్ర నుండి తిరుపతికి పంపారు. మహారాష్ట్ర ఎస్ఆర్పీ 9వ గ్రూప్ కమాండర్ బీబీ ఇగ్డో ఆధ్వర్యంలో 400 మంది స్పెషల్ ఫోర్స్ సిబ్బంది తిరుపతికి వచ్చారు. దీంతో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమావేశంలో ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎస్పీ ప్రభాకర్ రావు వివరించారు. అనంతరం అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. తిరుపతి నగర వీధుల్లో భారీగా పోలీసు కవాతు నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి బయలుదేరిన పోలీసు కవాతు ఎంఆర్పల్లె, బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్, జ్యోతి థియేటర్, స్విమ్స్, రుయా, హరేరామ హరేకృష్ణ రోడ్, భవానీనగర్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా జరిగింది. నగరంలో ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేందుకు కవాతు నిర్వహించినట్లు ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 41 పోలింగ్ స్టేషన్లతో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుబ్బరామిరెడ్డి, డీఎస్పీలు శంకర్, వెంకటేశ్వర నాయక్, ఎంబీఎస్ స్వామి, మాల్యాద్రి, అభిషేకం, మునిరాజా, హనుమంతు, సీఐలు, ఎస్ఐ, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రసూతి వైద్యశాలలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సేవా దృక్పథంతో రోగులకు సేవ చేయాల్సిన వైద్య సిబ్బంది తమ విధి ధర్మాన్ని విస్మరించి దయనీయంగా వ్యవహరిస్తూ రోగులను, వారి సహాయకులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనికి మరో నిదర్శనం ఏర్పేడు మండలం నుంచి కాన్పు కోసం తిరుపతి ప్రసూతి వైద్యశాలకు వచ్చిన కాంతమ్మకు ఎదురైన పరిణామాలే. ఏర్పేడు మండలం బోయవాండ్లపల్లికి చెందిన కాంతమ్మ కాన్పు కోసం సోమవారం ఉదయం తిరుపతి ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయ్యారు. ఉదయం 11:30 కాంతమ్మ ప్రసవించి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ తల్లి ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. కాంతమ్మ సహాయకులు, కుటుంబ సభ్యులు కాంతమ్మను, ఆ ప్రసవించిన బిడ్డను చూడాలని ప్రాధేయపడినా గేటు వద్ద సెక్యూరిటీ నుండి లోపల పనిచేస్తున్న నర్సులు, ఇతర సిబ్బంది ఎవరూ అనుమతించకుండా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా 5-6 గంటల తర్వాత శిశువు మృతి చెందిందని మృతదేహాన్ని కాంతమ్మ సహాయకుల చేతుల్లో ఉంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన బాధిత కుటుంబీకులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై శిశువు మృతి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వీరికి ఐద్వా మహిళలు మద్దతు పలికి వారికి అండగా నిలబడ్డారు. పురిటిలోనే శిశువు మృతి చెందిందని చెప్పిన వైద్య సిబ్బంది వైఖరిపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. శిశువు తమది కాదని, గర్భంలోనే బిడ్డ చనిపోయి ఉంటే మృతదేహం ఎలా ఉండదని బాధితులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాలింతరాళ్లను, సహాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చచ్చిపోయింది ఇచ్చేసినారు కదా నా కాడ, ఆ బాధతో నేను వచ్చేసిన అమ్మ మా అక్కను చూసేసినప్పుడు నన్ను మా వదిన వాళ్ళు పంపించిన వాళ్ళు రానిటోలే. ఇంత టైం అయింది కదా, తెల్లారి 11 గంటలకు తీసుకొచ్చినారు. ఆ బిడ్డ సరే చనిపోయింది, బిడ్డని ఇచ్చేసినాం. అమ్మ మీ బిడ్డ మీకు ఇచ్చినాం, మీ పాపను చూసుకుందరు రాండి, ఆమె ఎట్టుంది అనేసి తెలియాలి కదా మాకు. లేదమ్మా ఈలాగా డెలివరీ అయింది, నార్మల్గా డెలివరీ అయింది, లేదా ఏదో ఒక విధంగా డెలివరీ చేసినాం, మీ అమ్మాయి మీ స్పృహలో లేదు చూసుకోండి అని చెప్పలా, లేదా బాగుందని చెప్పలా. ఈ ఎరకు మేము పోతే గానీ మమ్మల్ని పానీయకుండా బయటకు నెట్టేస్తున్నారు. అప్పుడు ఎట్టుంది, చనిపోయిందే బాగుందనే తెలియాలి కదా మాకు. 11:30కి అడ్మిట్ అవుతే ఆ మహిళ ఏ టైంలో డెలివరీ అయ్యింది అనే విషయం కూడా వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ అక్క చెల్లెలకు కానీ, వాళ్ళ వదినకి కానీ సమాచారం అయితే డాక్టర్లు కానీ, నర్సులు కానీ ఎవరైతే కానీ సమాధానం అయితే ఇవ్వలేదు. పోయి వీళ్ళు వెళ్ళి 3 గంటలకి ఏమైంది అసలు పరిస్థితి, డెలివరీ అయ్యిందా లేదా అని అడిగితే మీకు చెప్పలేదా డాక్టర్లు, నర్సులు, మీ బిడ్డ ఎప్పుడో చనిపోయిందని నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని ఏడుస్తా మా చెల్లిని ఏమైందా ఆమెని పేషెంట్ని చూపిమని అడిగితే డాక్టర్ వచ్చి
వాళ్ళని అసలు మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. కానీ ఒకటి, ఈ మహిళకు జరిగిన అన్యాయం ఇంకో మహిళకు జరగకుండా వీళ్ళ చర్యలు తీసుకోవాలని మేము 5గా డిమాండ్ చేస్తాము. జిల్లాలో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు మంగళవారం నుండి ప్రారంభించారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మాత్రమే విత్తన పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 51 మండలాల్లో 33% సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాలోని 130 గోడౌన్లలో 95,000 క్వింటాళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని జేడీ రవికుమార్ తెలిపారు. మండలాల్లో పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి పర్మిట్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పర్మిట్లు పొందిన రైతులు సబ్సిడీపై విత్తనాలను తీసుకోవచ్చునని ఏవో తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ముత్యాలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ బి మమత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్తో పాటు ఎమ్మెల్యేలు విష్ణు, శ్రీనివాసరావు, రమేష్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, టీసీసీ అధ్యక్షుడు సుధాకర్, తిరుపతి అభ్యర్థి వెంకటరమణ సంయుక్తంగా భారీ ప్రచారాన్ని నిర్వహించారు. ముత్యాలరెడ్డిపల్లి వీధుల్లో ర్యాలీగా వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తిరుపతి ప్రచారంలో ప్రజలు తమను విశేషంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి జగన్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తిరుపతియేగాక రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండూరు వెంకటరమణ, శ్రీనివాసరాజు, నాగయ్య, గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఇంట్లోకి వచ్చి వారికి ఏ విషయాలు చెప్పుకునే అవకాశం కల్పించారు వెంకటరమణ గారికి. 40,000తో ఈ ప్రజలు గెలిపిస్తే వారికి టికెట్ ఇవ్వకుండా జగన్ ఆయన కావాల్సిన అంచడికి ఇచ్చుకున్నాడు, సన్నిహితుడు ఇచ్చుకున్నాడు అన్న ఒక బాధ, ఆవేదన ప్రాంతంలో ఉంది. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరిచేసి మా టికెట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వెంకటరమణ గారు తిరుపతి నియోజకవర్గానికి చేసే సేవలకు కానీ, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కానీ, అలాగే చిరంజీవి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమానురాగాలు కానీ, అలాగే ఈ ప్రాంతంలో మన వెంకటరమణ గారిని ఖచ్చితంగా తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ప్రజల నాడి తెలుస్తుంది, గుండె చెప్పుడు తెలుస్తుంది. ముత్యాలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. మంగళవారం ఎమ్మారపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్వీ నగర్, ఎల్బీ నగర్, శాంతినగర్, సీతమ్మ కాలనీలో బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. అభ్యర్థి జల్లి మధుసూదన్తో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ఎమ్మారపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని వాపోయారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. తనను ఆశీర్వదించి ఓట్లు వేయాలని కోరారు. ముఖ్యమైనవి మౌలిక సదుపాయాలు. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన వాటి వరకు నా వంతు కృషి అర్ధరాత్రి అయినా సరే నన్ను లేపితే నేను వచ్చి వాళ్ళ సహాయ సహకారంలో పాల్పంచుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఇక్కడ ఉన్న వీధి దీపాల రోడ్డు కానీ రోడ్లు కూడా ఫుల్ఫిల్గా చేయలేదు, అన్ని ఆఫ్గా వేసి వదిలేశారు. అలాగే నీటి సమస్య కానీ, అలాగే మేజర్గా సిమెంట్ రోడ్లు అనేది అది తర్వాత సంగతి. కనీసం మట్టి రోడ్లను సక్రంగా ఉన్న 15 అడుగుల రోడ్లు 20 అడుగుల రోడ్లను సక్రంగా చేయడము, అలాగే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించిన కాలువలను కూడా ఏ రోజుకు ఆ రోజు క్లీనింగ్ చేయడము, ఈ చెత్తకు సంబంధించింది కానీ, అలాగే వీటికి కావాల్సిన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా రోడ్లు బ్లాక్ చేయడం జరుగుతోంది. ఇక్కడ కొన్ని వార్డులలో చూస్తే ఒక వార్డులో నీళ్ళు వస్తుంది, ఒక వార్డులో నీళ్లు కూడా రావడం లేదు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, మార్పును కోరుకొని కొత్త వ్యక్తికి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో బీజేపీకి స్థానికుల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తిరుపతి సీటు దక్కించుకోవడానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేస్తోందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు అజయ్ కుమార్, కట్టమంచి చంద్రబాబు, పొన్నాల భాస్కర్, వరప్రసాద్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి మధుసూదన్ గారిని పోటీ పెట్టడం జరిగింది. వారు చాలా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటటువంటి వ్యక్తి. ఈ తిరుపతి అసెంబ్లీలో కొత్త మార్పు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజానీకం పాత వాళ్ళకి ఓటు వేయకుండా కొత్త అభ్యర్థిని గెలిపించేదానికి అందరూ కృషి చేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, అందుకే జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు గోవిందరెడ్డి విమర్శించారు.
తిరుపతిలో వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు ఎస్కే బాబు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిశీలకులు గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి అంబేద్కర్ కాలనీ, న్యూ ఇందిరానగర్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ను వీడినందుకే దోషిగా చేసి అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేము రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలు మరవలేని మేలు ఆయన చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ మేలు ఇప్పుడంతా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడంతా కూడా స్లమ్ ఏరియాస్, బీదలు నివసించేటువంటి ప్రాంతం. బీదల్లో అయితే 100% కూడా ఈసారి సంపూర్ణమైనటువంటి మద్దతు మా వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుట్ర పన్ని హత్య చేయించారని విమర్శించారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ భర్తను చంపించి కొడుకును జైల్లో పెట్టించిన అవినీతి అక్రమాల కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వైఎస్ విజయంను విమర్శించే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసి అధికార పార్టీ ఆగడాలను కట్టిపెట్టాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తాళ్లూరు ప్రసాద్, రాణెమ్మ, లక్ష్మీ ప్రసన్న, కవిత, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే భర్త గెలుపు కోసం భార్య రేవతిరెడ్డి మంగళవారం గోపాలరాజు కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి కరుణాకర్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి సతీమణి రేవతిరెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తిరుపతిలో తన భర్త టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. జగన్ను ఆశీర్వదించి తన భర్తకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగా యాదవ్, మోహన్ యాదవ్, జ్యోతిరెడ్డి, విజయలక్ష్మి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బండ్ల వీధి, నెహ్రూ వీధి, కోనేటికట్ట వీధిలో టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు ఏనాడు అందుబాటులో లేదన్నారు. కేబినెట్ హోదాలో తుడా చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా కాకుండా అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ జగన్ అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేదన్నారు. తిరుపతి ప్రజలు చైతన్యం కలిగిన వారని, జగన్ను అవినీతి అక్రమాలకే అరెస్టు చేశారని అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సానుభూతి అయితే ఏం పనిచేసేదానికి అవకాశాలే లేదు తిరుపతిలో. కారణం తిరుపతి అంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులు, బాగా చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ రోజు పేపర్ చదువుతున్నారు, టీవీ చూస్తున్నారు. ఏ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎన్నో వేల కోట్ల రూపాయలు తిన్నారని చెప్పేసి ఈరోజు పేపర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తున్నాయి. అవన్నీ కూడా సాధారణ జనం కూడా చూస్తున్నారు. ఆ జనం కూడా చూసిన వారు ఓటేసే దాంట్లో ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల యువత మొగ్గు చూపుతోందని, స్వచ్ఛందంగా యువత పార్టీలో చేరుతూ ప్రచార సాధకులుగా మారుతున్నారని పులుగోరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజన్న పార్కు సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. యువకులను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి పులుగోరు ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి అభినందించారు. అనంతరం మంచాల వీధి, అనంత వీధిలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులుగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 5 సార్లు వచ్చారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఉండడం వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిపోతోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర, కేంద్ర మంత్రులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. చిరంజీవి స్వార్థం కోసం తిరుపతి ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక వర్గాన్ని రాష్ట్రం మొత్తం మీద నట్టేట ముంచినటువంటి ఏకైక నాయకుడు చిరంజీవి. మేము ఈయన అడిగేది ఒకటే, ఒక పార్టీ పెట్టాలంటే చిన్న విషయం కాదు. ఆనాడు కూడా 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు.
తిరుపతి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా ఈయన కూడా ఏదో తిరుపతి చేస్తాడని ప్రజలందరూ నమ్మి ఓట్లు వేస్తే కేవలం ఈయన స్వార్థం కోసరం, ఈయన స్వలాభం కోసరం ఈ పార్టీని తట్టా పుట్ట అంతా పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఈయన రాజ్యసభ మెంబర్గా అయిపోయాడు. ఏదో ఒక సినిమా నాయకుడు, యాక్టర్ కదా అనే ఉద్దేశంతో గెలిపించారు. కానీ ఆయన గెలిచిన పిమ్మట ఈ తిరుపతి పట్టణాన్ని గాలికి వదిలేశాడు. 2011-2012 విద్యా సంవత్సరం నుండి ఆంధ్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రేడింగ్ విధానం చాలా ఉపయోగకరమని ద్రవిడ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక కులపతి అరుణాచలం అభిప్రాయపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలు గ్రేడింగ్ విధానం ప్రకారం ప్రకటించడం మంచి ఫలితాలు సాధిస్తోందని అన్నారు. పరీక్షా ఫలితాల అనంతరం ప్రైవేటు విద్యా సంస్థల్లో నెలకొనే పోటీతత్వాన్ని, విద్యార్థుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడిని, సమాజంలోని అనారోగ్య పరిస్థితులను రూపుమాపడానికి ఈ గ్రేడింగ్ విధానం ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేదని, ప్రధానంగా ఉపాధ్యాయులు గ్రేడింగ్ విధానం పట్ల అవగాహన కలిగి తల్లిదండ్రుల్లో, విద్యార్థులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో మానసిక క్షోభను కలిగిస్తున్నది, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా దారితీస్తుంది. ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని నుంచి ఈ ఎవాల్యుయేషన్ అన్నటువంటి అంశాన్ని రక్షించడానికి ఇటీవల మన ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది, ఒక శ్లాఘనీయమైనటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అది గ్రేడింగ్ విధానం. గ్రేడింగ్ విధానంలో గ్రేడ్ పాయింట్లు, తరువాత గ్రేడ్ అన్నటువంటిది 2 అంశాలు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణులు మహర్షి సాగర్, రీజనల్ సైన్స్ సెంటర్ అడ్వైజరీ కమిటీ సభ్యులు జయరాం రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో సబ్జెక్టుల్లో పాయింట్ల ప్రాతిపదికన మాత్రమే ఉన్నత అవకాశాలు ఉంటాయని, అందువల్ల తల్లిదండ్రులు వారి పిల్లలకు సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ పాయింట్లు వచ్చేలా శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన గ్రేడింగ్ విధానంపై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ఉచితంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి కూడా ఒక అద్భుతమైన అవకాశాలను పొందడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్స్ ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే 9.8 మార్కులు ఎక్కువ, 10 పాయింట్లు ఎక్కువ అనేది మళ్ళీ అనారోగ్యకరమైన పోటీ వచ్చేస్తుంది. అసలు విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో సమానమైన తెలివితేటలు ఉన్నాయా లేదా, అన్నింటిలో ప్రాతిపదిక వెళుతున్నాడా లేదా అనేది మాత్రమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మీ మీద, మా మీద కూడా ఉంది. ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో కూడా ఈ గ్రేడింగ్ విధానం మీద ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను మా రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ ద్వారా ముందుకు వచ్చాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ప్రశాంత పోలింగ్ కు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన, శ్రామిక, రైతు పార్టీ కాదు, పచ్చి అబద్దాల పార్టీ. తల్లి, చెల్లి కుంగుచాటు ప్రచారం చేసిన సానుభూతి పనిచేయదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఉప ఎన్నికల పోరుకు సంసిద్ధమవుతున్న పోలీసు యంత్రాంగం. కేంద్ర ప్రభుత్వం అనుమతితో అదనపు బలగాలు. ఎస్పీ ఆధ్వర్యంలో నగరంలో కవాతు. కాంగ్రెస్ అధికార దాహానికి ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రజాదరణ ఉన్నంత వరకు జగన్ ను ఎవరూ ఏమీ చేసుకోలేరు. ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.